దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు ఆధారము దేవుడే అయ్యున్నాడు. నాకు ఎవరి ఆధారము లేదు, నన్ను ఎవరూ పట్టించుకోలేదు అన్ను బాధపడుతున్నావేమో. మనుషులు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడే నీకు ఆధారమై ఉన్నాడు. ఒకవేళ నీవు కాలు జారే చోటులో ఉన్నావేమో, చిక్కులోకి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నావేమో, ఆయన నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, ఒక కోడి పిల్లకి కాలు చిక్కుకుందనుకోండి, అది దారం కానీ తలంటికులు కానీ ఇలాంటివి చిక్కుకున్నప్పుడు అది ఎంతో ఇబ్బంది పడుతుంది. అది అడుగు తీసి అడుగు వేయలేదు. ఎవరైనా దాని చిక్కంతా ఊడబెరికిన తరువాత అది చక్కగా స్వేచ్ఛగా నడగలుగుతుంది. ఒకవేళ అలాంటి చిక్కులో నువ్వు పడ్డావేమో, ఈ దినాన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ చిక్కులోంచి ఆయన నిన్ను విడిపిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నువ్వు అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించి, ప్రభువా నిజమే నేను ఈ చిక్కులో ఉండిపోయాను, ఈ చిక్కు విడిపించిన వారు నాకెవరూ లేదు, నా ఆధారము నీవే తండ్రి అని నువ్వు ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ప్రభువుని వేడుకుంటే ఆయన నీ కాలు చిక్కు నుంచి ఆయన నిన్ను విడిపించి బలపరిచి నీకు స్వేచ్ఛనిచ్చి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.